సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్లో ఇద్దరిలో ఎవరు బెటర్ ఆర్ ఇద్దరిలో ఎవరు గొప్ప, మనకి ఏదైనా మానసిక ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఎట్లాంటి వాళ్ళలో ఎక్స్పర్ట్స్, ఇట్స్ నాట్ ఎ కంపారిజన్. అంటే ఎవరు గొప్ప వీళ్ళు గొప్ప అని వాళ్ళు గొప్ప అని కాదు, కానీ మనకు ఎవరి దగ్గరికి వెళ్తే వీ గెట్ ది మ్యాక్సిమం బెనిఫిట్ అనేది చూద్దాం. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. సో ఫస్ట్ అంటే సైకాట్రిస్ట్ ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సైకాట్రిస్ట్ని. ఓకే, సో సైకాట్రిస్ట్ ఎట్లా అవుతారంటే ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఎంబీబీఎస్ తర్వాత ఇప్పుడు స్పెషలైజేషన్ ఎట్లానో, అంటే ఇప్పుడు మనకు జనరల్ ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ ఎట్లానో అట్లానే ఎంబీబీఎస్ తర్వాత ఎగ్జామ్ రాసినాక అప్పుడు స్పెషలైజేషన్ చేయాలి. స్పెషలైజేషన్ ఇన్ ఎండి సైకియాట్రీ. సో ఇది మనకు 3 years కోర్స్ ఉంటుంది. ఈ 3 years కోర్స్ తర్వాత కొన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ కూడా ఉంటాయి, లేదంటే ఫెలోషిప్స్ కానీ దాంట్లో మళ్ళీ లైక్ చైల్డ్ సైకియాట్రీ కానీ జీరియాట్రిక్ సైకియాట్రీ కానీ ఎమర్జెన్సీ సైకియాట్రీ, ఇట్లా మల్టిపుల్ రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఓకే, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే సైకియాట్రిస్ట్ ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. అంటే ఎవరైతే మానసిక జబ్బులకి మందులతో ట్రీట్మెంట్ చేస్తారు. అయితే డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్, అంటే మాకు ఎప్పుడైతే ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్లో కొంత కౌన్సిలింగ్ ఎట్లా ఇవ్వాలి, కౌన్సిలింగ్ బేసిక్స్, లైక్ చిన్న థెరపీస్ లైక్ సిబిటి ఎట్లా ఇవ్వాలి, లైక్ దీని యొక్క ట్రైనింగ్ కూడా కొంతవరకు అయితే ఉంటుంది. అండ్ ఎట్లాంటి జబ్బులకి సైకియాట్రిస్ట్ చూస్తారు అనుకుంటే కోర్ సైకియాట్రిక్ డిజార్డర్స్, అంటే స్కిజోఫ్రీనియా కానీ, లేదంటే లైక్ బైపోలర్ కానీ, ఓసిడి కానీ, సివియర్ యాంగ్జైటీ కానీ, లేదంటే డిప్రెషన్ కానీ, ఇవన్నీ మనకు కోర్ సైకియాట్రిక్ జబ్బులు. ఇవి లైక్ కాకుండా అడిక్షన్స్, అంటే ఎట్లాంటి రకాల అడిక్షన్స్ అయినా, ఇట్ క్యాన్ బి ఆల్కహాల్, స్మోకింగ్, గంజాయి కానీ, లేదంటే వేరే డ్రగ్స్, లేదంటే బిహేవియరల్ అడిక్షన్స్, ఇప్పుడు ఏదన్నా గ్యాంబ్లింగ్ ఆడటం కానీ, లేదంటే ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడము, లేదంటే వీడియో గేమింగ్ ఆడడము, లేదంటే ఇట్లా సెక్షువల్ అడిక్షన్స్, పాన్ అడిక్షన్స్ ఉండడము, ఇవేమో అడిక్షన్స్ రకాలు. థర్డ్ థింగ్ వచ్చేసి సెక్షువల్ డిజార్డర్స్, అంటే సైకోసెక్షువల్ డిజార్డర్స్ అంటాం. అంటే కొన్ని రకాల ప్రిమేచుర్ ఎజాక్యులేషన్స్ కానీ, లేదంటే ఇంకా కొన్ని రకాల సెక్షువల్ డిజార్డర్స్ అంటే లైక్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ సర్కిల్ లైక్ లేకపోవడము, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉండడము, ఇట్లాంటివి కూడా జనరల్గా ఒక లైక్ సైకియాట్రిస్ట్ విల్ బి ఏబుల్ టు ట్రీట్ ఇట్. అంటే సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు మెడికల్గా, అంటే మీకు మందులు రాసి కొంతవరకు థెరపీ కూడా ఇవ్వగలిగే లైక్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో నౌ సైకాలజిస్ట్ గురించి చూద్దాం. సో సైకాలజిస్ట్ అనే వాళ్ళు మెడికల్ డాక్టర్ కాదు, అంటే వాళ్ళు పిహెచ్డి చేసి దే మే బీ కాల్డ్ ఎస్ డాక్టర్స్, కానీ లైక్ మెడికల్ డాక్టర్స్ అయితే కాదు, అంటే మందులు మట్టుకు రాయరు వాళ్ళు. ఓకే, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఏ సైకాలజీ కానీ, లేదంటే ఎంఎస్సి కానీ, లేదంటే దాని తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, ఇట్లా లైక్ క్లినికల్ సైకాలజీ అని, కౌన్సిలింగ్ సైకాలజీ అని మల్టిపుల్ లైక్ లెవెల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ కూడా ఉంటాయి. లైక్ బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి సైకియాట్రిస్ట్ ఈజ్ ఎ మెడికల్ డాక్టర్, సైకాలజిస్ట్ ఈజ్ నాట్ ఏ మెడికల్ డాక్టర్. అయితే వాళ్ళు దేంట్లో కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే కొన్ని రకాల థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు సిబిటి కానీ, లేదంటే కౌన్సిలింగ్ కానీ, మైనర్ సిబిటీస్ కానీ, లేదంటే చిన్న కౌన్సిలింగ్స్ కానీ, సైకియాట్రిస్ట్ కి కూడా కొంతవరకు దాంట్లో యొక్క స్కిల్ అనేది ఉంటుంది. బట్ వీళ్ళు సైకాలజిస్ట్ ఏమంటే దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ట్రైన్డ్ ఫర్ దిస్. సో ఏదైనా థెరపీ కావాలనుకుంటే ఇట్స్ లైక్ బెటర్ టు గో ఫర్ సైకాలజిస్ట్ ఒపీనియన్. దీంతో పాటు డయాగ్నోసిస్ కి, అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ మా దగ్గరకు వస్తుంటాయి, కొన్ని రకాల మల్టిపుల్ డయాగ్నోసిస్లు కానీ, లేదంటే కొన్ని రకాల పర్సనాలిటీ ఇష్యూస్ కానీ మనకంత ఈజీగా అనేది అర్థం కాదు. అట్లాంటప్పుడు కూడా డయాగ్నోస్టిక్ క్లారిఫికేషన్ కోసం పంపిస్తాము. వాళ్ళు డిఫరెంట్ టెస్ట్లు చేస్తారు, రోషార్క్ కానీ, టాట్ కానీ, ఇట్లాంటి కొన్ని రకాల టెస్ట్లు చేసి పలానా డయాగ్నోసిస్ అంటే పలానా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అండ్ మనకి ఇప్పుడు ఐక్యూ అసెస్మెంట్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు డిప్రెషన్ ని మనము స్కేల్స్ ఉంటాయి, డిప్రెషన్ కి కానీ యాంగ్జైటీ కానీ ఎంత సివియర్గా ఉంది ఏంటి అనే స్కేల్స్ ఉంటాయి, ఇవి లైక్ వేయటం కానీ, ఇవన్నీ కూడా సైకాలజిస్ట్ చూసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకు డిప్రెషన్కి, యాంగ్జైటీకి కొన్ని రకాల అడ్జస్ట్మెంట్స్కి ఏమంటే, ఇప్పుడు జనరల్గా డిప్రెషన్ని మైల్డ్, మోడరేట్, సివియర్ కింద కేటగరైజ్ చేస్తాము. మైల్డ్లో ఏమంటే మనకు బ్రెయిన్లో అంత ఎక్కువ చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వవు. ఇంకా మోడరేట్, సివియర్ వాటికి ఏమంటే సెరోటోనిన్ తక్కువ అవ్వడం వల్ల అవుతుంది కాబట్టి మనం కంపల్సరీ సెరోటోనిన్ ఇవ్వాలి. ఇప్పుడు అదే మైల్డ్లో సెరోటోనిన్ అనేది పెద్దగా దాని యొక్క రోల్ ఉండదు కాబట్టి మందుల రోల్ తక్కువ. అట్లానే కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ రియాక్షన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, లేదంటే మనకి ఇష్టమైన మనం కోల్పోయినాము, లేదంటే లైక్ పెళ్లి తర్వాత న్యూ ఒక ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడము, లేదంటే లైక్ మెరిటల్ థెరపీ, ఇట్లాంటి వాటికి సైకాలజిస్ట్ షుడ్ లైక్ హెల్ప్ యూ బెటర్. అండ్ ఇప్పుడు మనము చాలా లైక్ కాలేజెస్లో చూస్తున్నాము, లేదంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏమంటే దే హ్యావ్ ఎన్ ఇన్-హౌస్ సైకాలజిస్ట్. ఏంటంటే ఇప్పుడు సైకాలజిస్ట్ దే విల్ స్క్రీన్, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ ఆఫీస్ ఉంది,
మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక డిపెండింగ్ ఆన్ ద కండిషన్, చిన్న కండిషన్స్ అయితే సైకాలజిస్ట్ కొన్ని రకాల థెరపీస్తోని మనకు లైక్ నయమయ్యే స్కోప్ ఉంటుంది. లేదు ప్రాబ్లమ్ సివియర్గా ఉందనుకుంటే అక్కడి నుంచి సైకాట్రిస్ట్ కనుక రెఫర్ చేస్తాం. అయితే ఈ లైక్ రెండిట్లో మనకి ఏంటి బెస్ట్ అంటే ఇద్దరి కలిపి అంటే ఒక టీమ్ లాగా వర్క్ చేయడం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ స్కిజోఫ్రీనియా ఉంది, స్కిజోఫ్రీనియాకి ఖచ్చితంగా మందులు వాడాలి. మందులు ఒక్కటే సరిపోతాయి, ఆ థెరపీ కూడా అవసరం అంటే థెరపీ కూడా కొంతవరకు అయితే బెనిఫిట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓసిడి ఉంది, ఓసిడికి ఏమంటే మందులతో పాటు ఈఆర్పి ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అనేది చేయాలి. సో లైక్ దానికి మళ్ళీ లైక్ సైకాలజిస్ట్ అవసరము. లైక్ బైపోలార్ ఉంది, ఆ యొక్క జబ్బు గురించి చెప్పాలి, లేదంటే డిప్రెషన్ నుంచి ఎట్లా బయటికి రావాలో కొన్ని రకాల టెక్నిక్స్ చెప్పాలి, సైకాలజిస్ట్ విల్ హెల్ప్ యూ. అట్లా ఎక్కడైతే బోత్ వర్క్స్ యాజ్ ఎ టీమ్, ఇప్పుడు సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారో అక్కడ మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.